తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యం వినుచూడగా మా మనోఆత్మ నేత్రమును తెరవండి. మా అందరితో మీరే మాట్లాడండి. వాక్యం విని గ్రహించి అనుసరించి నడుచుకొని జీవించులాగున నీ కృపా, నీ కనికరం మా అందరికీ అనుగ్రహించుమని యేసునామమున ఈ వాక్యము ధ్యానిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన వాక్య భాగము మార్కు సువార్త 15వ అధ్యాయం కదా. దాంట్లో 43వ వచనాన్ని అందరం కలిసి చెప్దాం. చెప్పండి. సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. ఆమేన్. సాయంకాలమైనప్పుడు అరిమతయ్యను యోసేపు తెగించి అని రాయబడి ఉంది. ఏం చేశాడట? తెగించిండట. ఎందుకు తెగించాల్సి వచ్చింది? అసలు ఎందుకు తెగించాడు అంటే అదే వచనంలో ఉంటుంది. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కోసము ఎదురు చూచువాడు. యేసు ప్రభువును సిలువేశారు, చంపేశారు. ఎందుకంటే ఆయన మీద నింద వేశారు, ఆయన మీద అవమానం చేశారు. నెక్స్ట్ ఆయనను ఒక దోషిగా కదా, ఆయనను ఒక దోషిగా, దైవ దోషిగా, రాజ్యం యొక్క దోషిగా అన్ని నిందలు ఆయన మీద మోపి ఏ పాపం ఎరుగని ఆక్రీస్తుని ఆ యెరూషలేము పట్టణమంతా కూడా నడివీధుల్లో సిలువ చేత, ఆయనను సిలువ భారం చేత తిప్పి ఆయన అవమానపరచబడి చివరికి ఆయన శరీరం మొత్తబడెను. ఏ రీతిగా మొత్తబడ్డదంటే మనుషులు చూడనొల్లని వాడుగాను ఆయన కదా. ఎట్లా కొట్టారట ఆయనని? చర్మం చిట్లిపోయి, ఆ చర్మంలో నుంచి, గాయాల్లో నుంచి రక్తము కారిపోయి కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, రాళ్ళతో కొట్టారు, యాక్ట్ 2 అని కాండ్రించి ఉమ్మారు, అవమానపరిచారు, తృణీకరించారు, నిందలు మోపారు. ఇట్లా ఒక 2-3 రోజుల నుంచి నడిచింది ఈ వ్యవహారం అంతా. మంగళవారం రాత్రి ఆయనను ఖైదు చేసిన తర్వాత రాత్రంతా ఆ యొక్క ఖైదులో చిత్రహింసలు పెట్టారు. బుధవారం మళ్ళా చిత్రహింసలు పెట్టారు, గురువారం చిత్రహింసలు పెట్టారు, శుక్రవారం ఆయనను సిలువ వేసి చంపారు. 3 దినాలు ఒక వ్యక్తికి తిండి లేక, తాగడానికి గుప్పెడు మంచినీళ్ళు లేక, విపరీతంగా కొట్టుతూ, అవమానపరుచుతూ, తృణీకరించుతూ అలాంటి వ్యక్తిని చంపినప్పుడు ఆ ఊరంతా, టౌన్ అంతా కూడా అదొక పెద్ద టాక్. ఆయన దైవద్రోహట ఎవరో ఆయన చంపేశారు, సిలువకేసి రాజద్రోహట ఎవరో చంపేశారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిండు, ఆ శవమాడు ఉంది. ఎవరు పోయి తెచ్చుకోవాలి ఆ శవాన్ని? పోలీసు వాళ్ళు ఎవరిదన్నా శవం దొరికింది అనుకోండి, ఆ శవాన్ని పట్టుకొని వాళ్ళు వెనకున్న డొంకంతా పడతారు. సొంతోళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆ శవాన్ని తెచ్చుకోవడానికి పోరు కదా. దూరం నుంచే నిలబడి చూస్తూ ఉంటారు. కానీ ఏడిపోతుంది, పోయి తెచ్చుకుందామా అంటే వీడు దొరుకుతాడు, వీని బట్టి లోనేస్తారు అని. ఇప్పుడు యేసు ప్రభువుని ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టుకోగానే శిష్యులు పారిపోయారు కదండి. యేసు ప్రభువుకు తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఎవరు కూడా ఆయనను నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు, ఆయన బాటలో నడవలేదు, ఒక యాకోబు తప్ప. మరి ఇప్పుడు ఆయన శవాన్ని ఎవరు తెరవాలి? కుటుంబ సభ్యులు పోట్లేదు, శిష్యులు పోట్లేదు, స్త్రీలు ఉన్నారు. స్త్రీలకు హక్కు లేదు, మాట్లాడే అర్హత లేదు. ఈ రోజుల్లో స్త్రీలకు స్వేచ్ఛ ఉంది. చక్కగా కాలేజ్ పోతున్నారు, స్కూల్కి పోతున్నారు, చదువుకుంటారు. స్త్రీలకు చక్కటి స్వేచ్ఛ వచ్చింది. ఎంతోమంది దాని వెనక పోరాడారు. బైబిల్ మరి స్త్రీల యొక్క స్వేచ్ఛ కోసం ఎంతగానో పాటుపడ్డది. స్త్రీల యొక్క స్వేచ్ఛ గురించి బైబిల్ ఎంతగానో చక్కటి మాటలు చెప్పింది. యేసుక్రీస్తు స్వయాన తనతో పాటు శిష్యుల్ని ఎట్లా తిప్పుకున్నాడో అనేక మంది స్త్రీలను కూడా ఆయన తన పరిచర్యలో ఆ స్త్రీలను తిప్పుకున్నాడు. పురుషులకు, స్త్రీలకు ఒక సమాన అర్హతను, ఒక సమాన హక్కును ఆ యేసు ప్రభు కల్పించాడు.
అది ఈరోజు నాగరికతలో నెరవేరుతూ ఈరోజు చూడండి, ఆడపిల్లలకు చక్కటి స్కూల్స్ ఉన్నాయి, చక్కటి కాలేజీలు ఉన్నాయి. గర్ల్స్కి అసలు సపరేట్ స్కూల్స్, సపరేట్ కాలేజీలు కదా. అవసరమైతే కొన్ని రాష్ట్రాల్లో అయితే సపరేట్ బస్సులు. ఈ రోజుల్లో మంచిగా స్వేచ్ఛ ఇస్తున్నారు ఆడపిల్లలకి. మంచిగా పెళ్లి సంబంధాల్లో కూడా పిల్లగాని చూపించి, ఏమరా బిడ్డ నచ్చితేనే చేద్దాం, నచ్చకపోతే ఇంకోటి చూద్దాం అంటున్నావా లేదా? చచ్చినట్టు చేసుకోండి అంటున్నావా? అట్లేం అనట్లే. ఇంత స్వేచ్ఛ కదా, ఇంట్లో ఇన్ని స్వేచ్ఛలు ఇస్తున్నాం. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు అది లేదండి. స్త్రీలు మాట్లాడడానికి పరిస్థితి లేదు. మరి ఎవరు పోవాలి యేసు ప్రభు యొక్క పార్థివ దేహమును తెచ్చుకోవడానికి? పోవాలంటే అధికారికంగా పోవాలి. భయపడుతున్నారు, ఎక్కడో నక్కి ఉన్నారు. ఆ స్త్రీలు ఆ శవాన్ని పట్టుకొని, మరియమ్మ యేసు ప్రభుని ఒళ్ళో పెట్టుకొని కన్న తల్లి ఏడుస్తూ ఉన్నది. ఇక అరిమతయ్య అనే ఒక యోసేపు అక్కడ ఉన్నాడు. ఆయన అరిమతయ్య యోసేపు, ఆయన ఘనత వహించిన సభ్యుడు. అంటే ఆ ఊర్లో, ఆ రాజ్యంలో ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నది. ఆయన ఒక ఆఫీసర్, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఇదొక్కటే కాదు, ఆయన దేవుని రాజ్యము కోసం ఎదురు చూచినవాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం కోసం మెస్సియా వస్తాడు అని ఎదురు చూసినవాడు. ఆయనకు అనిపించింది నిజముగా ఆయన దైవ కుమారుడు, అన్యాయంగా అక్రమంగా వీళ్ళు సెలవేశారు అని. ఏం చేశాడట? ఇక ఆయనను తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రారు, శిష్యులు రాలు, స్త్రీలు చేయలేరు. ఇక మిగిలింది నేనే. తనకు తాను తెగించి ఇప్పుడు ఆయన పోయి ఆ దేహాన్ని తెచ్చుకుంటే ఊరంతా ఏం మాట్లాడుతుంది? ఒక దైవద్రోహి యొక్క దేహాన్ని కదా, ఒక దేశద్రోహి యొక్క దేహాన్ని తీసుకుపోయి నీ సమాధిలో పెట్టుకుంటావా? అవునా? తీసుకుపోయి నువ్వు నీకోసం తొలిపించిన సమాధిలో పెట్టుకుంటావా అని ఊరంతా కూడా ఆయనను హేళన చేసి, ఆయనను తృణీకరించి మరి ఇష్టం వచ్చినట్టుగా ఆయనను మాట్లాడుతుంది. కానీ ఆయన వెనకాడలేదు, తెగించి ముందుకు అడుగు వేశాడు. హల్లెలూయా. ఇదే అరిమతయ్య యోసేపు యొక్క తెగింపు అంటాం. దీన్ని ఏమంటాం? అరిమతయ్య యోసేపు యొక్క తెగింపు. క్రీస్తు కోసము, క్రీస్తును సాధించుకోవడం కోసము ఎట్టి నిందనైనను లోకములో భరించడానికి సిద్ధపడడమే తెగింపు. హల్లెలూయా. అది అరిమతయ్య యోసేపు చేశాడు. మనం కోసం మనం చాలా చేసుకుంటాం, కానీ దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఆదివారం వచ్చింది కదండి, ఆరాధన కూర్చుంటున్నాం కదా అనొచ్చు మీరు. దేవుని కోసం ఆరాధన చేసేది? నేనేం చెప్పండి, ఆరాధన ఎందుకు? మన కోసం, మనం భక్తిగా యథార్థంగా బతుకుడ కోసం కదా. దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఆయనకు వందనాలు చెల్లించి వాక్యం చదువుకొని, వాక్యం ద్వారా మన జీవితాల్లో ఇంకా లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకొని, అంతే కదా. మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉంటున్నాం కదా అంటాం. చెప్పండి, ఉపవాసం దేవుని కోసం ఉంటున్నావా? ఎవరి కోసం? ఆత్మీయ స్థితిలో మనం బలపడడం కోసం కదా, సాతాను యొక్క ప్రతిశోధనను జయించడం కోసం. ఇది మన కోసమే. అంటే ఆరాధన మన కోసమే చేసుకుంటున్నాం, ఉపవాసం ఆన్లైన్ కూడా చేస్తున్నామండి నిద్ర కాసి దేవుని కోసం. ఇది దేవుని కోసం. ప్రతి అంధకార చీకటి శక్తుల్ని జయించటం కోసం మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలం మంది చీకటి శక్తుల సమూహములతో. దాంతో పోరాడాలంటే ఆత్మీయంగా నీవు అంత స్ట్రాంగ్ ఉండాలి. నేను నిద్రపోతాను, నిద్ర వస్తుంది అంటే మొత్తం కమ్మేసి వెళ్ళిపోతాయి. నీ పొలం తెల్లారికి ఎండిపోతుంది, మన జీవితాలు తెల్లారికి ఎండిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, గర్భాలు మూయబడతాయి, పిల్లలు అంగవైకల్యాలతో పుడతాయి, జీవితాలు నాశనం అవుతాయి, కుటుంబాల్లో సమస్యలు, భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు, ఇవన్నీ వీటన్నిటి జయించాలి. ఇవన్నీ అంధకార చీకటి శక్తుల కార్యాలు. వీటిని జయించాలి అంటే అంధకారంలో ప్రార్థించే శక్తి మనకు ఉండాలి. కాబట్టి ఆన్లైన్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిన వాటన్నిటిలో దేవుని కోసం ఏమన్నా చేసినావా? ఆయన కోసం మనం ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అరిమతయ్య యోసేపు అదే అనుకున్నాడు. ఇన్ని చేశాడు నా కోసం ఆయన, ఏమో చిన్న నింద మోయలేనా? ఊరోళ్ళు అనుకుంటారేమో దేశద్రోహి యొక్క శవాన్ని తీసుకుపోయి ఆయన సమాధిలో పెట్టుకుంటాడు, ఆయన మరి రాజద్రోహి యొక్క శవాన్ని తీసుకుపోయి పెట్టుకుంటాడు,
రాజ్యమే ఆయనను సిలివేస్తే అట్లాంటి ఒక ఖైదీని తీసుకుపోయి ఆయన సమాధిలో పెట్టుకు ఊరంతా మాట్లాడుకున్నది అరిమతయి యోసేపు గురించి. ఊరంతా అవమానకరంగా తృణీకరించబడ్డవాడుగా మరి యేసు ప్రభు ఎలాంటి నిందలు మోసాడో అట్టి నిందలకు ఎవరు సిద్ధపడ్డారు? అదే తెగింపు. హల్లెలూయా. కానీ ఆయన దేవుని రాజ్యము కోసం ఎదురు చూచిన వాడు అని రాయబడి ఉంది. ఆమేన్. దేనికోసం ఆయన ఎదురు చూశాడు? ఆ మెస్సయాను ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ మెస్సయా కోసము ఆ ఊర్లో ఉన్న ఆయన అధికారాన్ని, ఆయన నిందను, ఆయన గౌరవాన్ని, ఆయన పరువును ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా తెగించి ముందుకు వెళ్ళాడు. అదే క్రీస్తు కోసం మనం తెగించడం. ఆమేన్. దేవుని కోసం తెగించే గుణం మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశమే తెగింపు. దేని గురించి మాట్లాడుతున్నాం? ఏదైనా తెగిస్తేనే సాధిస్తాం. తెగించకుండా ఇద్దో కాదో, ఎట్ట ఇద్దో ఏమో, మన వల్ల ఇద్దో కాదో, అది ఎప్పటికీ కాదు. అంతే కదండి. ధైర్యం తెచ్చుకొని ముందు పడి పట్టు స్టార్ట్ చేద్దామంటే ఆటోమేటిక్గా ముగింపు వస్తుంది. ఇక ప్రారంభంలో ధైర్యం చూపించినోడి ముగింపే ఉంది, ఏదో రకంగా వచ్చేస్తుంది. అయిద్దో కాదో అనుకుంటా కూర్చుంటే బిడ్డ పిల్ల అవుతుందో కాదో, చేతనో చేయనో, ఏమవుతుందో, ఎట్టంటోడో మంచోడో ఇన్ని అనుమానాలు ఉంటే అది ఎప్పటికీ కాదు. ప్రార్థన చేయాలా, ధైర్యంగా ఉండాలా, దేవుని మీద వేయాలా, యెహోవా ఈరే ఆయనే చూసుకొని వెళ్ళిపోవడమే, తగులుకొని ముందుకు వెళ్ళిపోవడమే. మన మార్గము సరళము చేయవాడు, కార్యము ఆమేన్. ఆ తెగింపు మనకు ఉండాలి అన్నిట్లో. మన జీవితంలోని కార్యాలే కాదు, దేవుని కోసమైన ప్రతి దాంట్లో. మరి ఇంకెవరు ఇలా తెగించారో చూద్దాం బైబిల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇంకా ఫలసాధనము. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈడ పౌలు గారి యొక్క తెగింపును మనం చూడవచ్చు. ఆయన ఎంత తెగించుకున్నాడంటే తన జీవితాన్ని బతుకుతే క్రీస్తు కోసమే బ్రతుకుతా, చస్తే ఏసే కాడికే పోతా. ఎడి పోతాడంటే ఒక క్రైస్తవుడు చచ్చిపోతే ఎడికి పోతాడు చెప్పండి? ఏసే కాడికి. ఇక డౌట్ ఏం లేదుగా. నరకం పోతామనుకున్నోడికి భయం, ఏసే కాడికి పోతామనుకున్నోడికి భయమే ఉందండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని ఏం చేస్తారు? గడగడలాడిస్తారు. దా చంపుకో. నువ్వు చంపుకుంటే ఇంకా హాయ్ నాకు. ఎందుకు? ఏసే కాడికి పోతా. ఎందుకంటే యేసుని నమ్మి చచ్చిన వాడు ఈ లోక ప్రయాసను వీడాడు. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందట? యేసే నమ్మి చచ్చిపోయిన వాడు ధన్యుడు అంటుంది బైబిల్. ఎందుకు వాడు ధన్యుడు అంటే వాడు ఈ లోక ప్రయాసను వీడాను. బతికినంతకాలం ఎట్ట బతకాలా, ఏం సంపాదించాలా, ఎట్ట చేయాలా ఉంటుందా? ఉండదండి. ఈ సచ్చినోడికి ఇది ఉంటుందా? సచ్చినోడికి అరే కరెంట్ బిల్ ఎట్ట కట్టాలా, మరి ఇది ఎట్ట చేయాలా, పొలంలో గింజలు ఎత్తిని కోత పట్టాలా, గోడౌన్లో పెట్టాలా, రేటు వస్తుందో, ఇవన్నీ ఉంటాయి ఆ సచ్చినోడికి. వాడు హాయిగా పోయాడు. క్రైస్తవుడికి చావు ధన్యకరం. హల్లెలూయా. క్రైస్తవుడు చావుకు భయపడ్డు. వి వెల్కమ్ ద డెత్. క్రైస్తవుడు చావుని ఏం చేస్తాడు? వెల్కమ్ చెప్తాడు. ఎవడన్నా చావును వెల్కమ్ అంటాడా? కానీ క్రైస్తవుడు అనగలడు. పౌలు అంటున్నాడు, చావైతే లాభం. లాభం అంటున్నాడు. లాభం అంటే బెనిఫిట్, నష్టం కాదది, లాభం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవులలో చావును పండగలా చేసేది మనమే. ఆమేన్. చావును ఎట్లా చేస్తాం మనం? పండగలా చేస్తాం. ఎందుకు? ఆయన ఈ లోక ప్రయాసను మాని చక్కగా ధన్యకరంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. క్రైస్తవులు ఎవరు కూడా ఎప్పుడు కూడా చావును బాధగా తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు బతికించి ఆయుష్ ఇచ్చాడంటే చలో దేవుని కోసం బతుకుదాం అనుకుందాం. చచ్చిపోతే చక్కగా దేవుని దగ్గరికి పోయాడని సంతోషపడ్డమే కానీ రేపు ఏదో ఒక రోజు మనం కూడా ఎడ కలుస్తాం.
ఇక అప్పుడు ఏడిపెందుకు, ఇంకా ఏడిపెందుకు? ఏడ్చి పోయినోడిని మళ్ళీ ఈ బాధల్లోకి రమ్మంటావా? భూమి మీద బతికినంత కాలం మనిషి బాధల గుండా పోవాల్సిందే. ప్రియులారా, నవ్వుతాడు ఏదో కానీ కాసేపటి నవ్వే. నవ్వు కంటే ఎక్కువగా మనిషికి ఏముంటుందండి? ఏడుస్తూనే వస్తాడు భూమి మీదకి. ఎట్ట వస్తాడండి మనిషి? ఏడవకపోతే డాక్టర్ ఊరుకుంటాడా? ఉల్టా పెట్టి ఈపులు ఒక్కటి ధరుస్తాడు. వాడు ఏడుస్తేనే పిల్లగాడు బతుకుతాడని. ఏడుపు కొట్టు బతికే జీవితం అంతా కూడా ఏడిపే బతుకు కదా. ఇష్టాలకు అనుకూలంగా పోలేదని ఏడుపు ఒకటి, మార్కులు చక్కగా రాలేదని ఏడుపు ఒకటి, మంచి పెళ్లి సంబంధం కుదరలేదని ఏడుపు ఒకటి, ఈ పిల్లగాడు ఇట్ట పుట్టిండేరా నా కడుపున, నా మాట వినకుండా తయారైందని ఇదొక ఏడుపు. అన్నిటికీ ఏడిపే. పంట పండినా ఏడిపే, పండకపోయినా ఏడిపే, అన్నిటికీ ఏడిపే. మానవ జీవితం ఈ లోకంలో ఏడుస్తూనే సాగుద్ది. కానీ పరలోకంలో ఎప్పుడు ఉంటుంది? నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునక్కడా. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునక్కడా. హల్లెలూయా. నిత్యానందమట. ఏముంటుందాడ? నిత్యం ఆనందమే. మనది అన్నీ టెంపరీ ఆనందాలు, కాసేపు ఉంటుంది అనమాట. కాసేపటికి మళ్ళీ ఏదో ఒకటి బాధ కలగగానే, ఏదో ఆలోచన రాగానే మళ్ళీ బాధపడుతూనే ఉంటాం, ఏడుతూనే ఉంటాం. నిత్యానందం ఎప్పుడు దొరుకుతుంది? పరమందున. హల్లెలూయా. కాబట్టి పౌలు తెగిస్తూ ఉన్నాడు సువార్త కోసం. దేనికోసం తెగిస్తున్నాడండి? సువార్త కోసం. బతుకుతే క్రీస్తు సువార్తను ప్రకటిస్తాను, చస్తే దేవుని దగ్గరికే పోతాను, రెండు నాకు లాభమే, దాంట్లో ఏది లాస్ లేదంటాడు. బతికితే క్రీస్తు కోసం, చస్తే ఇది క్రీస్తు కోసం, రెండు లాభమేగా. కాబట్టి రెండవది ఎవరు తెగింపును చూశారు? పౌలు యొక్క తెగింపును. మనం కూడా సువార్త ప్రకటించడానికి ఏం చేయాలా? అట్లాంటి తెగింపు ఉండాలి. వాన పడుతుంది, ఎండ కొడుతుంది, బండ్ల పెట్రోల్ లేదు, ఆటో వాడు రానన్నాడు, ఇవన్నీ సాకులు కథలు అన్నీ చెప్పుకొని సంతోషాన్ని మనమేగా పోగొట్టుకునేది. తెగింపునోడు ఏం చేస్తాడా అండి? తెగింపునోడు ఏం చేస్తాడు? ఆ ఆటోవాడు కాకపోతే ఇంకో ఆటో అని పడతాడు, అంతే కదా. పెట్రోల్ నీ బండిలో అయిపోతే పక్కింటి బండి తీసుకుంటాడు. తెగింపున్నోడు ఎంతకైనా దోసుకొని వస్తాడు. తెగింపున్నోడు ఏదైనా సాధిస్తాడు. నేను క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఈరోజు ఆ ఊర్లోకి అన్నయ్యలు పోతున్నారు, అన్నయ్యలతో మనం పోవాలి, అన్నయ్యలతో ఆ ఊర్లో సువార్త చేయాలి. ఇక ఆటంకాలు చెప్పడు, అడ్డంకులు చెప్పడు, తగులుకొని అన్నిటినీ ఛేదించుకుంటా ముందుకుస్తాడు. అది పౌలు యొక్క తెగింపు. మొదటిది అరిమతయ యోసేపు యొక్క తెగింపును విన్నారు. రెండవది పౌలు సువార్త కోసం ఎలా తెగించుకున్నాడో విన్నారు. మూడవది బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన ఎట్టి తెగింపును కలిగి ఉన్నాడో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనము. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. యోహాను ఎవరితో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు? హేరోదు రాజు యొక్క సైనికులతో, హేరోదుతో చెప్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి. ఏమంటున్నాడండి? ఆ దేశం యొక్క రాజును పట్టుకొని ఏమంటున్నాడు? ఎవడన్నా అనగలడా? ఆ నక్కతో చెప్పుకో అనగలడా? అంటే వీడు నక్కలాంటి స్వభావం, జిత్తుల మారి. కాబట్టి అంటే దేవుని కోసం ఎంత ధైర్యంగా యోహాను తెగించి నిలబడ్డాడనేది ఇక్కడ నీకు అర్థమవుతుంది. ఆయన యోహాను పుట్టడమే తల్లిదండ్రుల దగ్గర పుట్టాడు, తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు. జ్ఞానం వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ యోర్ధాను యొక్క అరణ్యములో ఆయన జుంటి తేనెను తాగుతూ, అడవి తేనెను తాగుతూ, అడవి మిడతలు తినుచు తన జీవనమును కొనసాగించి, అరణ్యములో రోజు ఒక కేక వినిపించేది. ఆ యోర్ధాను యొక్క నది ఒడ్డు తీర ప్రాంతంలో రోజు ఒక కేక వినిపించేది. ఏంటా కేక? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఆ మాటలు విని చాలామంది వచ్చేటోళ్ళు అక్కడికి. మేమంతా అబ్రహాము సంతానము,
మేము యూదులము, ఇజ్రాయేలీలము, అబ్రహాము చేత ఎన్నిక చేయబడ్డవ దైవ సంతానము, మేము రాబోవు మెస్సియా కోసం మేము ఎదురు చూస్తావున్నాం. మాకేందయా పరలోక రాజ్యం గురించి ఏదో కొత్త వాక్యాలు చెప్తామంటే ఏమంటున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళని చూసి, సర్ప సంతానమా అంటే ఎంత ర్యాష్గా ఉండాలంటే ఆ మనిషి, ఎంత తెగించి ఉండాలా. అసలు ఎవరిని లెక్క చేయట్లే, రాసును పట్టుకొని నక్క అంటాడు. ధర్మశాస్త్రోపదేశకుల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, దేవాలయపధికారులను పట్టుకొని సర్ప సంతానమా అంటాడు. ఎవరిని లెక్క చేస్తాడు? ఏ అధికారిని లెక్క చేస్తాడు? రాజునే లెక్క చేయనోడు, వీళ్ళంతా ఒక లెక్క కదా. ఆయన దేవుణ్ణి తప్పి ఎవరిని లెక్క చేయట్లే. అంత తెగింపుని కలిగి ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. రాజు యొక్క తప్పును ఎవడన్నా ఎత్తి చూపగలడా? ఆ సాహసం ఎవడన్నా చేయగలడా? ఈయన చూపిస్తున్నాడు. నీ సహోదరుడి యొక్క భార్యను నీవు ఉంచుకొనుట ఏ రీతిగా న్యాయం? నీవు యూదుల రాజువి, యూదు జాతంతటికి కూడా నువ్వు పెద్దవి, తండ్రి లాంటి వాడివి. నువ్వే అట్లా మార్గం తప్పితే దేశం ఏం కావాలి? దేశ ప్రజలేం కావాలి? రాజును హెచ్చరిస్తూ ఉన్నాడు, రాజును గద్దిస్తూ ఉన్నాడు. రాజును గద్దిస్తే ఇంకేముంది? ఏమైనా ఉంటుందా? తీసుకుపోయారు, పట్టారు, జైల్లో పెట్టారు, తల నరికారు, ప్లేట్లో పెట్టారు. 8వ వచనంలో చూడండి ఏమైంది. అదే అధ్యాయం ఏమైంది? అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. అర్థమైంది? ఆయనకు తెలుసు యోహానికి, నేను ఇట్లా మాట్లాడితే ఏదో ఒక దినం నా చాప్టర్ క్లోజ్ అని తెలుసు. కానీ క్రీస్తు కోసమైన తెగింపు, దేవుని కోసం, దేవుని వాక్యమును ప్రకటించుట కోసం, రక్షణ సువార్తను ప్రకటించుట కోసం ఏమాత్రం కూడా భయపడలే, ఏమాత్రం కూడా వెనకాలి. మనుషులు మొహమాట పడతారు. ఆయన దైవజను దేవుని చేత ప్రేరేపించబడ్డవా, దేవుని వాక్యం కోసం ఎంతో తెగింపు, భయపడలే. రాజు పట్టినా భయపడలే, అదే మాట మీద ఉన్నాడు, అదే మాట మీద ఉన్నాడు. నరికి చంపినా భయపడలే. చూడండి ప్రియులారా, అట్టి తెగింపు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తెగింపు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టుయు నరికి వేయబడి అగ్నిలో జాగ్రత్త. అట్లా హెచ్చరించాడు సంఘమును, సమాజమును అట్లా హెచ్చరించాడు. రాజుల్ని, అధికారులను అట్లా హెచ్చరించారు. ఆనాటి యూదా ఇజ్రాయేలు జాతి ప్రజల్ని సర్పసంతానమా అని వారి జీవితాన్ని సరిచేసుకోమని హెచ్చరించారు. ఆయన మాటలు విని, బోధలు విన్నోళ్ళంతా ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారా లేదా? అప్పటికప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ నీళ్ళలో పోయి ఆ యోర్ధాన్లో ఆయన ద్వారా యేసయ్య సైతం అక్కడికి వచ్చి ఆయనతో బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే ఎంత గొప్ప సేవ అండి ఆయన చేసింది, ఎంత తెగింపుతో చేసిన సేవ. హల్లెలూయా. కాబట్టి మూడవది ఏం చూసావు నువ్వు ఇక్కడ? బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తెగింపును చూస్తున్నా. సమూయేలు రాసిన మొదటి గ్రంథమును 19వ అధ్యాయం 5వ వచనానికి వెళ్తే అక్కడ దావీదు యొక్క తెగింపును మనం గమనించగలం. చూడండి, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగునుగాక. ప్రాణమునకు తెగించి, ఎవరు తెగించారట ప్రాణాలకు? దావీదు తన ప్రాణాలకు తెగించి ముందుకు పోయాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఫిలిస్తీయుల యొక్క సర్దారులలో ఒక పెద్ద సర్దారు వచ్చిండు. అందరికంటే పొరగైన వాడు, అందరికంటే బలమైన వాడు. ఎవడా సర్దార్ చెప్పండి? తెలుసు కదా మీకు, గోలియాతు కదా. ఫిలిస్తీయుల యొక్క సర్దారులలో పెద్దవాడు. వాడి పొడి ఎంతట? 6 మూరల జానలు కదా. 6 మూరల జానెడుతున్నాడు, అంత పొడుగున్నాడు. వాడిని ఎట్ట చూడాలి అసలు? అందరూ 6 మూరలు ఉండంటే మామూలుగా మనిషి ఇంత ఎత్తు కనపడుతుంది. వాడిని చూసేలోగా వీళ్ళంతా మిడతల వల్ల ఉండిరి. ఇజ్రాయేలీలు ఎక్కడోడికి నక్కిపోయినారు. వామ్మో, వీడితో ఎట్లా యుద్ధం చేస్తారా? ఈ బలమైనోడిని, ఎత్తైనోడిని, కండలు తిరిగినోడిని, పొడగరిని పట్టుకొని
ఇక ఫిలిప్స్తీయులు ఇజ్రాయేల్ మీదకి యుద్ధం వచ్చి, మీలో చేతనైన ఉన్నోడు దమ్ము ఉన్నోడు రండ్రా యుద్ధం చేయండి, లేదా మాకు బానిసలుగా మారండి. ఎప్పుడైతే వాడిని చూశాడో దావీదు, అన్య విగ్రహములకు మూగ విగ్రహాలకు మొక్కేటోడికి వీడికే ఇంత రోషం ఉంటే జీవము గల దేవుణ్ణి ఆరాధించు, మనమేందే వెనకాడేది అని దావీదు తెగించాడు. అప్పటికే రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు రాజుగారు. సైన్యం జయించలేకపోయింది, రాజు జయించలేకపోయాడు. రాజు ఎవరు? సౌలు. సౌలు ఏం ప్రకటన చేశాడు? ఎవరైతే ఈ గొలియాతును జయిస్తారో వాడికి రాజ్యంలో సగభాగం నేనిచ్చి నా బిడ్డను కూడా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. అంటే ఇక రాజుగారు ఏ రేంజ్లో భయపడ్డారో మనం ఆలోచన చేయాలి. సగ రాజ్యాన్ని ఇవ్వాలి అంటే రాజుగారు నేను బతుకుతే చాలరా అనుకున్నాడు, ఇక అంతే కదండి. ఆ రేంజ్లో భయపడ్డాడు. ఒక రాజే ఆ రేంజ్లో భయపడ్డాడంటే బాలుడు. అప్పటికి దావీదు ఎవరండి? బాలుడు అని రాయబడి ఉన్నది. ఈజ్ జస్ట్ టీనేజర్, ఇంకా యవనస్తుడు కూడా కాలే, టీనేజర్. టీనేజర్ అంటే 19 ఏళ్లలో ఉన్న వాళ్ళని టీనేజర్ అంటారు. దావీదు ఇంకా బాలుడై ఉండే, హీఈస్ అ టీనేజర్. బట్ దిస్ టీనేజర్ అక్కడున్న పరిస్థితిని గమనించాడు. ఒక అన్యుడు జీవము గల దేవుని ప్రజలను దూషించడమా అని తెగించి చక్కగా రాశాడు వాక్యములో, ప్రాణమునకు తెగించి ఒక వడిసెల రాయి తీసుకొని గుంజి కొడితే ఒక్కటే రాయికి ఏమయ్యాడు? ఏ యుద్ధోపకరణములు అవసరం పడలే, ఒక్కటే రాయికి నేలకు. తెగిస్తేనే ఎదుటి వాడిని మనం జయించగలం. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగునుగాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఎస్తేరు యొక్క తెగింపు నువ్వు చూడవచ్చు. ఎస్తేరు కాలంలో హామాన్ అను వాడొకడు ఏం చేశాడు? రాజు చేత ఒక రాజకీయం జరిగించి రాజుగారికి తెలవకుండానే రాజ్యములో ఉన్న యూదులందరినీ కూడా సంహరించాలి అని ఒక మరణ శాసనమును ఆయన ఏం చేశాడు? రాజుగారి ద్వారా విడుదల చేశాడు. అర్థమవుతుందా? ఎస్తేరు కాలంలో ఏం జరిగింది? రాజుగారికి తెలవకుండానే రాజుగారిని మాయ చేసి మరి రాజుగారి ద్వారా ఆ రాజ్యంలో యూదులను మరణదండన పూర్తిగా నాశనం చేయండి. యూదుల యొక్క మరణ శాసనం విడుదల చేశారు. ఎస్తేరు ఎప్పుడైతే ఈ మరణ శాసనం గురించి వినదో యూదులందరికీ ఆమె చెప్పింది, 3 దినములు మీరు ఉపవాసం ఉండండి. ఆ 3వ దినమున నేను రాజు సముఖమునకు వెళ్ళి నేనేం చేస్తాను? రాజుగారికి ఈ విషయం గురించి తెలియజేసి, మరి ఆ రోజుల్లో రాణి అయినా ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో మొగుడు పిల్లలు ఎవరి అనుమతి లేకుండా ఒకరినోడు కలుసుకున్నట్టు కాదు. రానైనా, రా కుమారుడైనా, రా కుమార్తె అయినా, కడుపున పుట్టిన బిడ్డ అయినా, కొడుకైనా, తల్లి అయినా రాజు అనే హోదాలో ఉన్నవాని కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ముందు ఆ నుంచి అపాయింట్మెంట్ రావాలి. చలో రాజుగారు రమ్మన్నారు. ఈరోజు ఆదివారం అడుగుతావు రాజుగారిని కలవాలా, నేను రాజుగారు అపాయింట్మెంట్ చేస్తాడు, బుధవారం సాయంత్రం 6 గంటలకు గార్డెన్లో కలుద్దాం అంటాడు. అప్పట్లోగా యూదులందరూ చచ్చిపోతారు. లేదు నా ఇప్పుడే కలవాలా, అర్జెంట్స్ కుదరవు. అపాయింట్మెంట్ లేని కలవడానికి వీల్లేదు రాజుగారిని. ఎస్తేరు పరిస్థితి ఇప్పుడు అట్లుంది. మరి ఇన్ని దినాలు నేను ఆలస్యం చేస్తే యూదుల యొక్క నాశనం జరుగుతుంది. రాజును కలువుట అగత్యము. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే రాజుగారి దగ్గరికి డైరెక్ట్ పోవచ్చు, కానీ రాజుగారు కనుక ఆ టైంలో ఏదైనా బిజీగా ఉండి ఇరిటేషన్లో ఉండి అరిశాడా మరణదండనే, చచ్చిపోవడమే. రాజుగారు అనుమతి లేకుండా వస్తే మరి దానికి ఏంటి? రాజుగారు పోయినప్పుడు మంచి మూడ్లో ఉన్నాడా? రాజదండమును తన వైపు చాచితే ఆ దయను పొందుకున్నట్టు అవుతుంది. ఆ చట్టమంతా తెలుసు, ఆమె రాని కదా, చట్టమంతా తెలుసు. ఇప్పుడు ఏంటంటే 2 ఉన్నాయి. నేను పోయిన టైంకు రాజుగారు మంచి మూడ్లో ఉండి రాజదండం చూపిస్తే దయను పొందుకుంటా.
ఆయన మూడు ఎట్లుంటుందో, ఎందుకంటే రాజ్యంలో ఉన్న పరిస్థితులు అన్నిటినీ కూడా ఆ రాజ్యసభలో కూర్చొని మంత్రులతోటి ముచ్చటిస్తూ చర్చిస్తూ ఎప్పుడు ఎంత బిజీగా ఉంటుంది, ఎంత హెడేక్స్ ఉంటాయి కదా. ఇరిటేషన్లో ఉన్నానుకో చచ్చిపోతాను. అయితే ఇప్పుడు ఎస్తేరు తెగించింది. ఏమని అంటుంది చూడండి 16వ వచనంలో, నీవు పోయి శూషునందు కనబడుతున్న యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నునను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే హల్లెలూయా. ఆమె దేనికి తెగిస్తుంది? నేను సత్యాను కానీ రాజుగారికి మాత్రం రాజ్యంలో జరిగే అన్యాయం గురించి చెప్పాలి. నా ప్రజలైన యూదుల్ని నేను రక్షించుకోవాలి. తెగించిపోయింది. అది ఎస్తేరు యొక్క తెగింపు. ఏం తేడా వచ్చినా ఎస్తేరు ఆ రోజు చచ్చిపోయేది. కానీ ఎప్పుడైతే ఎస్తేరు ఆడిగిపోయిందో రాజుగారు వెంటనే దండమును చాపి ఎస్తేరు వైపు పెట్టాడు. ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకుంది. మరణం బదులుగా ఏమొచ్చింది? దయ. రాజుగారు అడుగుతున్నారు, ఏంటి ఎస్తేరు ఇలా వచ్చావు, ఏం కావాలి అంటే, అయ్యా నేను నిన్ను ఒకటి అడగాలి. ఏమడుగుతావు? రాజ్యంలో సగభాగం రాసిద్దునా అంటాడు. ఏమడుగుతున్నాడు రాజుగారు? ఈమె ఎంత భయంగా వచ్చింది, ఏడాదిస్తానా అని వచ్చింది. కానీ అక్కడ పరిస్థితులు దేవుడు ఎలా మార్చాడు చూడండి. దయను పొందాడు. రాజుగారు ఏమంటున్నాడు? నీవడిగితే ఈ రాజ్యములో సగభాగము నీకు రాసిస్తున్నాడు. కోరుకోవాలంటే ఎస్తేరు కోరుకోవచ్చుగా సగభాగం కదా. కానీ ఆమె ఏమంటున్నది? అయ్యా రాజ్యములో ఒక అన్యాయము జరుగుతూ ఉన్నది. యూదుల మీద మరణ శాసనం ఈ రీతిగా హామాను వాడు మరి ఒక కుయుక్తితో చేసిన పని ఈరోజు యూదుల మరణానికి వచ్చింది. ఎప్పుడైతే రాజుగారు సత్యం తెలుసుకున్నారో ఇమ్మీడియట్గా అదే ఉరికొయ్య మీద హామానును మరి ఏం చేశాడు? సంహరించి యూదుల యొక్క మరణం నుంచి వాళ్ళందరినీ కూడా కాపాడినట్లుగా తిరిగి శాసనమును రాసి మరి ఆ యొక్క రాజ్యంలో ప్రకటింపజేశాడు. హల్లెలూయా. ఇది ఎస్తేరు యొక్క తెగింపు ప్రియులారా. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపమునకు కఠినమైన శిక్షలు వేశాడు. కొన్ని చోట్ల ఇశ్రాయేలు వాళ్ళు చేసిన తిరుగుబాటుతో చాలా చోట్ల చచ్చిపోయారు, సంహరించబడ్డారు. కొన్ని చేత సర్పముల బారిన పడ్డారు, కొన్ని చేత చేదు చిరకను దాగి చచ్చారు. ఎప్పుడైతే ఈ రీతిగా మరి ఇజ్రాయేలీలు అరణ్యమందు నాశనం అవుతూ ఉన్నారో, ఇట్టి ఇజ్రాయేలీలు రక్షించట కోసం దేవుడు విసిగిపోయాడు. వాళ్ళు విసిగించిన విసుగులు విసిగిపోయి సంహరించేస్తానని మొదలుపెట్టాడు. మోషే దేవుణ్ణి బతిమలాడుతున్నాడు, అయ్యా ఆడ బానిసలుగా అన్న బతికున్నారు, అట్లాంటి విడిపిస్తానని తీసుకొచ్చావు. తిరుగుబాటు చేస్తున్నారని తిరుగుబాటు చేసినోడిని చేసినట్టు నువ్వు చంపుకుంటూ పోతూ ఉన్నావు. వీళ్ళని చంపడం కంటే జీవగ్రంథమందు నా పేరే తుడిచేయి. అసలు ఎంత తెగింపుతో కూడిన మాట అండి. మనందరం జీవగ్రంథమందు మన పేర్లు రాయబడి ఉండాలని భక్తిగాను నిష్టగాను యథార్థంగాను వాక్యానుసారంగాను బతకడానికి ఛాయశక్తులా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకే ఒక కారణం కదా, జీవగ్రంథమందు పేరు ఎందుకు? మరి జీవగ్రంథమందు పేర్లు రాయబడకపోతే పరలోక రాజ్యంలో వాడికి ప్రవేశము లేదు. ఆ జీవగ్రంథమందు ఉన్న పేరే తుడిచేయి అంటున్నాడు. ఎందుకంటే అట్టంటే అన్నా వీళ్ళ మీద ఉన్న సంహారం ఆపుతాడేమో. ఆయన చెయ్యని తప్పు కూడా ఆయన ప్రజల్ని రక్షించుకోవడం కోసం మరి దేవుని దగ్గర చూడండి ఆయన ఎంత తెగింపుతో ముందుకెళ్తూ ఉన్నాడు. ఇది ప్రియులారా, అనేక మంది భక్తులు వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించుకొని
ముందుకు సాగారు, చనిపోయారు, తెగించుకొని చనిపోయారు. గొప్ప గొప్ప మిషనరీలు, గొప్ప గొప్ప మరి సువార్థికులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. మరి నీవు, నేను, మనందరం ఏం చేస్తాను? తెగిస్తేనే ఏమన్నా సాధిస్తాం. క్రీస్తు కోసం నేనేం చేశాను ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన కోసం ఆయన బోలెడు చేశాడు. మంచి చెడులు అన్ని పరిస్థితులు, నువ్వు పుట్టింది మొదలుకొని ముదిం వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను, సమాధిలోకి పోయేదాకా కూడా ఆయన కృప మన మీద మేఘంలా గమ్ముకొని పెట్టాడు. కానీ మనమేం చేస్తున్నాం? క్రీస్తు కోసం కనీసం తెగించే పనులు, చనిపోయే అంతగా కాకపోయినా అసలు ఏమైనా చేయగలుగుతున్నామా? పలానా చోట సువార్త ఉంది, పలానా ఊర్లో ప్రార్థన ఉంది, పలానా దగ్గర దేవుని కార్యాలు ఉన్నాయి, బాప్తిస్మాలు ఉన్నాయి, పలానా దగ్గర మరి ఉద్యోగ కూటం ఉంది, సువార్త కూడిక ఉంది అంటే కనీసం వాటికి కూడా మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకో, అన్ని సిల్లీ రీజన్ చెప్తారు. ఆ సాకులు కూడా ఎంత సిల్లీగా ఉంటాయంటే, ఎంత గలీజ్గా ఉంటాయంటే వినడానికి. ఆటో దొరకలేదు, బండ్ల పెట్రోల్ అయిపోయింది, ఎండ ఎక్కువ అయిపోయింది, బర్రెని చూడడానికి ఎవరు లేరు, ఎంత విచిత్రంగా ఉంటాయండి అది. దేవుడు మన కోసం చేసిన దానికి నేనేం చేస్తున్నాను దేవుని కోసం అనే దాంట్లో. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తు కోసం తెగించే హృదయాలు, క్రీస్తు కోసం తెగించే జీవితాలు మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం రండి.